రాత్రికాల సమయంలో దేవుని ప్రేమించి ప్రభు నామాన్ని ఘనపరచుటకు చేరి ఉన్నటువంటి మనమందరం కూడా దండులము. చిన్న మాట ప్రార్థన చేసుకుని మనము దేవుని నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగరుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల దేవా, ఉన్నవాడవు, అనువాడవు, అతి కాంక్షణీయుడవు, అతి మనోహరుడవు, నీకు స్తోత్రాలు. దిగిరండి ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద నీవు ఆసీనుడవు గనక మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. వందనాలు అయా. మా సకల బలహీనతల్ని మీ శివరక్తం చేత కొట్టివేయండి. పరలోకపు శక్తిని దయగల తండ్రి మా అందరం మీద మీరు కుమ్మరించి మా యొక్క దీన స్థుతులను మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తూ వాక్య ధ్యానంలో మీ బలమైన అభిషేకమును మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసునామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు తాననిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైనది ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైనది ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, చేతి పని అయిన ఎందుకింత ప్రేమ? ఏకాంతి లేని నిషేధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రి. ఏకాంతి లేని నిషేధిలో, ఏ తోడు లేని విషాదపు వేదులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా, చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్నా నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే వేధించగా, నశించిపోతున్నా నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి.
సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మనిషికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ సృష్టికర్తవైన యెహోవా, ఏక పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవధులేని దివ్యమైన నీ కృపా, అనంతమైనది, ఆశ్చర్యమైనది. అవధులేనిది దివ్యమైన నీ కృపా, అనంతమైనది, ఆశ్చర్యమైనది. యేసయ్యా, నాపై నీవు చూపిన కృపా అమూల్యమైనది, వర్ణించలేనిది. యేసయ్యా, నాపై నీవు చూపిన కృపా అమూల్యమైనది, వర్ణించలేనిది. అవధులేని దివ్యమైన నీ కృపా, అనంతమైనది, ఆశ్చర్యమైనది. ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు. ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు. ఆరమారని కిరీటమునే పొందుట లక్ష్యము వైపు సాగెదా. భారమెక్కువైనా తీరము కడు దూరమైనా నీపై ఆనుకొందును. నేను గమ్యము చేరుకొందును. అవధులేనిది దివ్యమైన నీ కృపా, అనంతమైనది, ఆశ్చర్యమైనది. సరిపోసలేని మధురమైన అనుభవం విలువైన నీ ప్రేమలో అనుభవింపచేశావు. సరిపోసలేని మధురమైన అనుభవం విలువైన నీ ప్రేమలో అనుభవింపచేశావు. సౌందర్యమైన అతి పరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును. నేను నీ కోసమే ఉందును. సౌందర్యమైన అతి పరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును. నేను నీ కోసమే వేచి ఉందును. ఆదులేని దివ్యమైన నీ కృపా, అనంతమైనది, అనంతమైనది, ఆశ్చర్యమైనది. లెక్కించలేని అగ్ని శోధనలో ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు. లెక్కించలేని అగ్ని శోధనలో ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు. వాడబారని కిరీటమునే పొందుటకు వెనుకున్నది మరచి నేను
ఫలమునే పొందుటకు వెనుకున్నవి మరచి నేను వైపు సాగెదా. అవధులేనిది దివ్యమైన నీ కృపా, అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధులేనిది దివ్యమైన నీ కృపా, అనంతమైనది ఆశ్చర్యమైనది. యేసయ్యా నాపై నీవు చూపిన కృపా అమూల్యమైనది వర్ణించలేనిది. యేసయ్యా నాపై నీవు చూపిన కృపా అమూల్యమైనది వర్ణించలేనిది. అవధులేనిది కృపా అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధులేనిది దివ్యమైన నీ కృపా అనంతమైనది ఆశ్చర్యమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఒక పాట పాడుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని నామానికి స్తోత్రం. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుని. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుని. ఆనందగానము మనసారా పాడుచు, ఆనందగానము మనసారా పాడుచు, అనుదినం స్తోత్రించును నా యేసుని. అనుదినం స్తోత్రించును నా యేసుని. ఆరాధించెదను ఆత్మతోని, ఆరాధ్య దైవం ప్రభు యేసుని. నరరూపధారుడు పాపరహితుడు, మరణపు ముల్లును విరచిన విభుని. నరరూపధారుడు పాపరహితుడు, మరణపు ముల్లును విరచిన విభుని. భజించి స్తోత్రించి ఆరాధించెదను, భజించి స్తోత్రించి ఆరాధించెదను. అల్ఫయు ఓమెగయు నా యేసుడు, అల్ఫయు ఓమెగయు నా యేసుడు. ఆరాధించెదను ఆరాధ్య దైవం ప్రభు యేసుని. హల్లెలూయాయనుచు అర్పింతు నా హృదిని, భజించి స్తోత్రించి మహిమ పరిచేదను. హల్లెలూయాయనుచు అర్పింతు నా హృదిని, భజించి స్తోత్రించి మహిమ పరిచేదను. స్తుతించేదా ప్రభుని ఆత్మతో సత్యమునం, స్తుతించేదా ప్రభుని ఆత్మతో సత్యములం. అందరి ప్రభుడాయనే నా యేసు, అందరి ప్రభుడాయనే నా యేసు. ఆరాధించేదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుని. ఆరాధించేదను ఆత్మతో ప్రభు యేసుని.
పరలోక రాజ్యమును ధరయందు స్థాపించని మహిమతో శ్రీయేసు రాజపాలన చేయ. పరలోక రాజ్యమును ధరయందు స్థాపించుని మహిమతో శ్రీయేసు రాజపాలన చేయ. వరదూత గణములతో సమకూడి మనమంతా, వరదూత గణములతో సమకూడి మనమంతా స్తోత్ర గీతములు పాడేదం మనరాజు. స్తోత్ర గీతములు పాడేదం మనరాజు. ఆరాధించేదను ఆత్మతో. ఆరాధ్య దైవం ప్రభు యేసుని ఆరాధించేదను ఆత్మతో నిరతం. ఆరాధ్య దైవం ప్రభు యేసుని ఆనందగానము మనసారా పాడుచు. ఆనందగానము అనుదినం స్తోత్రించును. అనుదినం స్తోత్రించును. ఆత్మతో నిరతం. ఆరాధ్య దైవం ప్రభు ఆరాధించెదను ఆత్మతో నిరతం. ఆరాధ్య దైవం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు అయ్యగారు పాట పాడలేకపోతున్నాం, ఇప్పుడు పాడదాం చిన్నది. రోజొక పాట మనం ఖచ్చితంగా దైవజనుడు రంజిత్ తోఫీర్ గారు రాసినటువంటి ఒక అభిషిక్త గీతం పాడడం అయితే మనకు అలవాటు. స్తోత్రం. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెగటాయెను. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెగటాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంత వెతలాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంత వెదలాయెను. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెగటాయెను. క్షణమైన అనకాలనయ్యా, నే బ్రతుకుటే నీ ఘనత కోసమయ్యా. నిన్ను వీడి క్షణమైన మన జాలనయ్యా, నీ బ్రతుకుటే నీ ఘనత కోసమయ్యా. నాకున్న నీవే యేసయ్యా, నాకున్న నీవే యేసయ్యా. నీ చూడని బ్రతుకెందుకయ్యా, కరుణించి ఒకసారి కనిపించుమయ్యా. కరుణించి ఒకసారి కనిపించుమయ్యా. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెగటాయెను. యేసయ్యా, ఈ జగము వెగటాయెను. నిన్ను చిత్రముగా నన్ను నిర్మించిన కను పాపవలె నన్ను కాపాడినావు. కడు చిత్రముగా నన్ను నిర్మించిన కను పాపవలె నన్ను కాపాడినావు. ఎడతెగక నాపై కృప చూపినావు.
చూపించినావు భూమి ప్రేమలన్నిటి నడిపించినావు భూమి ప్రేమలన్నిటి నిన్ను చూడ జగము వెగటాయేను ఏసయ్యా ఈ జగము నీ మేలకై నేనేమివ్వగలను ఏ పాటికాను కలర్పించగలను నీ మేలకై నేమివ్వగలను ఏ పాటికాను కలర్పించగలను నీ ప్రేమ హృది నిండే స్వామి నీ స్వామి నీ చరణ కమల స్వామి నీ దాసునికి దర్శనమియ్యవే నీ దాసునికి ఏసయ్యా ఈ జగము వెగటాయేను నీ ముఖము కనలేకను ఏసయ్యా బ్రతుకంత తలాయను నీ ముఖము కనలేకను ఏసయ్యా బ్రతుకంత తలాయను చూడమనసాయను ఏసయ్యా ఏసయ్యా ఈ జగము వెగటాయేను ఏసయ్యా వెగటాయేను దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యదండ్రునికి వెళ్దాము. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణను బట్టి అతిశయపడుచు ఉన్నాం. చదవమన్న లేఖన భాగమును దేవుడు మన వెనుకలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రత్యేకమైనటువంటి ఒక జోన్లోనికి క్రైస్తవ సమాజం వచ్చి ఉన్నది. మనము దేవుని యొక్క కృపలోనికి ప్రవేశించి ఉన్నాము. 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన కృపలోనికి ప్రవేశించి ఉన్నాం. కృప అనేటటువంటిది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? కృప అనేది ఎందుకు అవసరం? పౌలు భక్తుడు కొత్త నిబంధనలు చాలాసార్లు అంటాడు, మీరు కృప చేతనే రక్షింపబడి ఉన్నారు కదా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 6వ వచనంలో ఏమంటున్నాడు? 5 నుంచి చదువుదాం. 5 నుంచా చదవండి. 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము చూపిన తన ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు.
క్రీస్తు యేసు నందు మనకేం దొరికిందంట? క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములో కనుపరచు నిమిత్తము అన్నాడు. 8లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేవుని కృప అనేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు చాలా విలువైంది దేవుని బిడ్డలారా. మనం ఒకప్పుడు ఏమై ఉంటే పడితే జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు వాట్ ఐ యామ్ అండ్ వాట్ వీ ఆర్ ఇన్ ద పాస్ట్. ఒకప్పుడు నేను ఏమై ఉంటుంది, జనరలైజ్గా మనం మాట్లాడుకుంటే ఒకప్పుడు మనం అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారం అయి ఉంటుంది. ఒక స్టేట్మెంట్ వచ్చేసింది. రెండవది, మీరు మునుపు దేవునికి దూరస్తులు, ఒక స్టేట్మెంట్ వచ్చేసింది. ఒకప్పుడు మీరు దేవుని ప్రజగా ఉండలేరు, ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఒకప్పుడు మీరు ఎటు పడితే అటు నడిపించబడితే, ఏది దేవుడు అంటే దాన్ని మీరు నమ్ముతూ ఉండిరి, ఒక స్టేట్మెంట్ వచ్చేసింది. మీరు పూర్వము దేవునికి శత్రువులై ఉంటిరి, ఒక స్టేట్మెంట్ వచ్చింది. దేవుని ప్రజగా లేరు అంటే ఒకప్పుడు మన స్థితి చాలా దారుణం. దేవుడి విషయంలో మనం చాలా దారుణంగా దూరంగా ఉన్నాం. ఇది మొదట మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒకప్పుడు నా స్థితి ఏమిటి? నా ఫాదర్సు, నా మదర్సు, నా ఫ్యామిలీ మెంబర్సు, మా పితరులంతా క్రైస్తవులు అయి ఉండొచ్చు. నేను ఏ రీతిగా జీవించాను? రక్షింపబడకన ముందు నా బ్రతుకు ఏమిటి? నేను దేవుని ఎడల ఏ రకంగా ఉంటున్నాడు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి శత్రువుగా ఉన్నాను, దేవునికి దూరస్తుడుగా ఉన్నాను, నరకానికి దగ్గరగా ఉన్నాను, నరకపాత్రుడినై ఉన్నాను ఒకప్పుడు. అది కొద్దిసేపు పక్కన పెడదాం. దేవునికి నీకున్నటువంటి ఎడబాటు, దేవునికి నీకు లేనటువంటి రిలేషన్షిప్. ఒకప్పుడు దేవునికి మనకి ఎటువంటి రిలేషన్షిప్ అనేది లేదు. వ్యక్తిగతంగా మనం కొంత అడ్రస్ చేసుకుందాం. నేను ఒకప్పుడు ఏమై ఉంటుంది, ఏ రకమైన పాపాలు చేసేవాడిగా ఉంటుంది, ఎంత దుర్మార్గ పనులు చేశాను నేను. ఈ లోకంలో ఎవరికి తెలియకుండా నేను చేసిన పనులేని, నా తల్లికి తెలియకుండా, నా తండ్రికి తెలియకుండా, నా ఇరుగు పొరుగు వారికి తెలియకుండా నా రహస్య జీవితం అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఆ రహస్య జీవితమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు మనమే చండాలం అనిపిస్తుంది, మనకు మనమే అసహ్యం వేస్తుంది. అటువంటి ఒక చీకటి జీవితము ప్రతి ఒక్కరికి ఉంటుంది. అటువంటి చీకటి జీవితంలో కొనసాగుతున్నటువంటి నన్ను వెలుగులోనికి పిలిచాడు. అటువంటి చీకటి జీవితంలో జీవిస్తున్నటువంటి నన్ను దేవుని జనాంగంలోనికి పిలిచినాడు. అటువంటి చీకటి జీవితం జీవిస్తున్న నన్ను పరలోక రాజ పౌరునిగా చేస్తున్నాడు. భూమి మీదనే పౌరుని కాదు, నేను భూమి మీదనే ప్రజగా లేను, దేవుని ప్రజగా నన్ను మార్చాడు. ఎట్లా సాధ్యమైందంటే అక్కడ కృప అనేది వస్తుంది అనమాట. ప్రతి సబ్జెక్ట్ వెనకాల కృప అనేది వస్తుంది. ఒకప్పుడు నా స్థితి ఇంత దారుణంగా ఉండండి. ఆయన కృప చేతన అంటే ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అటువంటి కార్యం. లోకంలోనే మనకి ఎవరన్నా కొంత అన్యాయం చేస్తే జీవితకాలం అంతా కూడా మనం క్షమించాం. మనిషిగా మనకు అసాధ్యం కాదు. జీవితకాలం చచ్చిపోయిన దాకా కూడా, చచ్చిపోతే కూడా సంబరపడే వాళ్ళు ఉన్నారు. 80 ఏళ్ళకు 70 ఏళ్ళకు కూడా చచ్చిపోయారు అనుకో, ఆ వ్యక్తి నాకు చాలా అన్యాయం చేసినాడు, వాడు చనిపోయినందుకు నాకు సంతోషం ఉందని చెప్తారు. ఎన్నో మనం చూస్తూ ఉన్నాం లోకంలో చర్యలు. మన ఢిల్లీలో ఒక అమ్మాయికి గ్యాంగ్ రేప్ చేసినప్పుడు ఆ 6 ఉరిశిక్ష విధించింది కోర్టు. ఆ తల్లికి వెళ్ళి అడిగారు, అమ్మ మీకు ఇప్పుడు సంతోషం, మీ పాపను రీతిగా దారుణంగా అన్యాయంగా మరి రేప్ చేసి మర్డర్ చేసినటువంటి వ్యక్తులకు ఉరిశిక్ష పడింది కదా, మీకు సంతోషంగా ఉందంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. హైదరాబాద్లో గచ్చిబౌలి రింగ్ రోడ్ పడి జరిగినటువంటి ప్రియాంక రెడ్డి ఉదాంతంలో కూడా ఆ 4 సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పేసి 3 షూట్ చేశారు. వెళ్ళి వాళ్ళ డాడీకి అడిగారు, ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంది. లోకంలో ఎవడైనా తన ఏడల అన్యాయం చేసినటువంటి మనుషులకు శిక్ష పడుతుందంటే సంతోషపడేటటువంటి, అంటే ఒక విధంగా దేవుడు కూడా ఏం చేయాలంటే మనకు శిక్ష పడితే సంతోషపడాలి. ఆయన మనము దేవునికి దూరస్తులము, సాతాను అధికారం కింద ఉన్నాము, దేవునికి శత్రువులుగా ఉన్నాము, దేవునికి ఎంతో అన్యాయం చేస్తున్నాం. దేవుడే మనల్ని సృజించిన మనం దేవుని విడిచిపెట్టి తిరుగుబాటు చేసి ఇష్టానుసారమైన జీవితం కొంతకాలము జీవించినాం. మరి ఎట్లా దేవుడు మనల్ని చేరదీసిన అంటే అక్కడ ఈ కృప అనేటటువంటి ఒక సబ్జెక్టు. నీ కృప బాహుల్యము ఎంత గొప్పది ప్రభువా. దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం మనం అర్థం చేసుకోలేము, దేవుని కృపణ గురించి కూడా మనము అర్థం చేసుకోలేము. అందుకే ఆయన కృపను చేతబట్టుకొని రెండవసారి కూడా మరలా వస్తున్నాడు భూమి మీదకి అంటాడు. పేతురు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయములో మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా,
ఆయన మీకు ఏం పట్టుకొని వస్తున్నాడంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకునే నిబ్బరము కలిగి నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. అంటే అది అవసరం మనకు. క్రీస్తు న్యాయపీఠం ముందు కూడా మనము తల ఎత్తుకొని నిలవలేము. రక్షింపబడంగానే ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు అయిపోయి దేవదూత అయిపోడు ఎవడు కూడా. అసలు చాలామంది రక్షింపబడ్డ తర్వాతనే చాలా ఎక్కువ పాపాలు చేస్తారు. రక్షించబడ్డ తర్వాతనే చేసే పాపాలు చిన్న చిన్న పాపాలు పెద్ద పాపాలుగా పరిగణించబడతాయి. రక్షించబడకన్నా ముందు వాడు మర్డర్ చేయవచ్చు, అది దేవుని దృష్టికి మానవ దృష్టికి చాలా పెద్ద పాపం. కానీ రక్షింపబడ్డ తర్వాత ఏమన్నాడు, నువ్వు సహోదరుని ద్వేషిస్తే నరహత్య, ఇది పెద్ద పాపం ఇంకా దానికన్నా. అంటే రక్షించబడ్డ తర్వాత మనం చేసేటటువంటి చర్యలు, దేవునికి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా చేసినటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా చాలా మన మీద ఏమున్నదన్నమాట, ఒక బరువు ఉన్నది, ఒక బడన్ ఉన్నది. మళ్ళీ తీర్పులోనికి రావడానికి చాలా అవకాశం ఉన్నది. కాబట్టి ఆయన కృపను మన మీద రెండవసారి పట్టుకొని వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మనం ఎప్పుడు ఆనందించే ప్రభు, అప్పుడు నేను ఏమైంటుందంటే, నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది నీవు, నన్ను ఈరోజు అబ్బా తండ్రిని మొరపెట్టే ఆ నోరు ఎట్లా వస్తుంది అసలు దేవునికి అనడానికి మనకు. అట్లా అంటున్నప్పుడు ఆయన సంతోషపడుతున్నాడు. మన గతం మొత్తం ఆయన కళ్ళ ముందు ఉన్నది. మళ్ళీ మన గతమైన కళ్ళ ముందు ఉంది, మన భవిష్యత్తు కళ్ళ ముందు ఉంది, ప్రస్తుతము ఏం చేస్తామో అది ఉంది, రేపు ఏం చేస్తాము కూడా ఆయన ముందుంది. అయినా మనం అబ్బా తండ్రిని మొరపెట్టినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు మన స్తుతులు అంగీకరిస్తున్నాడు, మన ప్రార్థన విన్నపాలు వింటున్నాడు, మన ప్రార్థన విన్నపాలకు జవాబు దయచేస్తున్నాడు, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆయన కళ్ళ ముందు గతం మొత్తం ఉంది. ఒక ప్రియాంక రెడ్డి తండ్రి అట్లా చేయడు, ఒక నిర్భయ వాళ్ళ మదర్ అట్లా చేయదు. తన బిడ్డకు అన్యాయం చేసిన వాళ్ళు తన ముందు ఆశీర్వదించబడితే గాడ్ బ్లెస్ అనలేరు వాళ్ళు. ఎందుకంటే వారు కృపను చూపించలేరు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత కృపామయుడు. ఇక ఏసన్న గారు రాసినటువంటి ప్రతి పాటలో ఆయన కృప గురించి ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఒక స్పెషల్ దేవుని కృప అనే మాట మెన్షన్ చేయకుండా ఒక్క పాట కూడా రాయలే. కృపలను తలంచుచు, ఇక ఒకటే అల్టిమేట్గా, కృపలను తల్లంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు రూపింపబడి ఉన్నాయే ఆయుధముండినను, రూపింపబడి ఉన్నాయే నాకు విరోధమై వర్ధిల్లదూయని, నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం, ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని, ఆయుష్కాలమంతా ప్రభుని సన్నిధిలో ఎలనే కృంగినదే, సన్నిధిలో ఎల నింగిని చీల్చి వర్షము, నింపెను నా హృదయం యేసు, నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞ
బిడ్డలారా, దైవ కృపను ఏ రీతిగా మనము జ్ఞాపకం చేసుకొచ్చున్నాం? ఇన్ విచ్ కండిషన్ ఆర్ వి రిమెంబర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్? నీ కృప ఎందుకు, అసలు నీ కృపను ఎందుకు అడుగుతున్నావు దేవునికి? అట్ వాట్ కండిషన్, అట్ వాట్ సిచ్యువేషన్? కృప ప్రభు అంటే నువ్వు కృపను అడుగుతున్నప్పుడు అంతకన్నా ముందు నీకు ఒక డీప్ అనాలిసిస్ ఉండాలి ఒక విషయంలో. అది దేవునికి ఏదో నిష్టపడి పనిచేసినటువంటి చర్య. ఆ చర్య విషయంలో మనకు డీప్ అనాలిసిస్ అనేటటువంటి దేవుని సన్నిధిలో మనం అడగాలి, కన్నీరు గార్చాలి. అయ్యో ప్రభువా, నేను ఆ రకమైనటువంటి ఒక దుశ్చర్య, నీకు ఇష్టమైనటువంటి చర్య నా జీవితంలో జరిగింది, నీకు ఆయాసకరమైన చర్య నా జీవితంలో జరిగింది. ఇప్పుడు ఏం కావాలి అక్కడ? నీ కృప కావాలి. చర్యని జ్ఞాపకం చేసుకోకుండా కృపను అడిగితే ప్రయోజనం లేదు. చాలామంది కృపని అంటే ఏ స్థలంలో నీ కృపని ఇవ్వాలి కుమారుడు అంటాడు ఆయన. ఇక్కడ అంటున్నాడు 5వ అధ్యాయం, ధర్మశాస్త్రం నాకు వేరుగా కృప బయలుపరచబడుచు ఉన్నది. ఏంటండి 5వ అధ్యాయము, దయచేసి మీరు గమనించినట్లయితే కొంత ముందుకు వస్తే చూడండి ఒకసారి 15వ వచనం, అయితే అపరాధము కలిగినట్టు కృప వరము కలుగుటలేదు. యేసుక్రీస్తు అని ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. 16లో, ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షా విధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధ మూలముగా వచ్చినదై మనుషులను నీతిమంతులుగా తీర్చబడటకు కారణమాయను. 17లో, మరణము ఒకని అపరాధం మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఎలిగడలా కృపాబాహుల్యము అంటున్నాడు. కృపాబాహుల్యమును నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒక్కని ద్వారానే ఏలుదురు. ఎంత 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 మొత్తం కృప కృప కృప. ఒకని పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమై నీతి విధించుటకు కారణమైన అన్నాడు 18లో. ఏంటండి 21 అంటున్నాడు, నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము అంటున్నాడు. ఏంటండి మనము కృపను జ్ఞాపకం చేసుకోవాలి రాత్రి మొగళ్ళు దేవుని బిడ్డలారా. అంటే కృపను జ్ఞాపకం చేసుకుంటే అర్థమైంది చెప్పండి? కృపను జ్ఞాపకం చేసుకుంటే అర్థమైంది, నీ గతమును మర్చిపోకూడదు. దావీదు భక్తులు అంటాడు, ప్రభువా ఒకప్పుడు గొర్రెలు కాచుకొని ఉండగా నీ కృప నన్ను సింహాసనం ఎక్కించింది. జీవము కంటే ఏంటంటే నీ కృప ఉత్తమమైనది. ఎన్ని మాటలు చెప్పినాడు. అందుకే నేను ఎప్పుడు కృప గురించి మాట్లాడుతున్నంటే నా గతం నాకు గుర్తుకొస్తుంది. గతంలో ఇంత దారుణంగా బ్రతికాను, ఇప్పుడు సాధ్యం కాదే అలా బ్రతకడం. ఒకప్పుడు ఎట్లా సాధ్యమైందంటే ఏదో ఒక చీకటి ప్రభావం మన మీద పడి త్రాగుడుకు బానిసలమైపోయారు. ఒక చీకటి ప్రభావం మన మీద పడి ఇష్టానుసారమైన జీవితానికి, అటువంటి కండిషన్లో దైవకృప ఎట్లా మన ఏడలా ప్రత్యక్షమైంది? ఏ రీతిగా మన ఎదుకు సువార్త వచ్చింది, ఏ రీతిగా మన ఎదుకు వెలుగు వచ్చింది, ఏ రీతిగా మనం రక్షణ ప్రణాళికలోనికి వచ్చాం ఏంటంటే మర్చిపోకూడదు. అందుకే దేవుని బిడ్డలారా, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమే అన్నాడంటే. ఎందుకు తరం కాలేదు కృపను అంటే, నువ్వు కృపను వివరించాలంటే నీ బ్రతకంతా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయుష్కాలం అంతా ఏం చేస్తాడు ఆయన? నీ కృపలను తలంచేద్దాను. కాబట్టి దావీదు భక్తుడు పాత నిబంధనలో ఎక్కువగా దేవుని కృపను ఆశ్రయించిన వ్యక్తి. నోహు దేవుని కృపను ఆశ్రయించిన వ్యక్తి. దే వర్ నో వెరీ వెల్ వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కృపను అడుగుదాం. అట్ వాట్ పర్పస్ అంటే, మమ్మల్ని అభిషేకించండి ప్రభువా, మమ్మల్ని వరముల చేత నింపండి ప్రభువా నీ కృపను బట్టి. అంటే అర్థమేది? మనం వరాలు పొందుకోవడానికి కూడా ఈరోజు నేను యోగ్యుని కాను అని ఇండైరెక్ట్గా చెప్తున్నాం. మనం అభిషేకం పొందుకోవడానికి ఈవెన్ నౌ ఐఎమ్ నాట్ ఎ క్వాలిఫైడ్ పర్సన్. I didn't have any good quality to receive the Holy Spirit in my life. We should remember always what I am and what we are. Then we completely depends upon the Holy grace.
పరిశుద్ధమైనటువంటి కృప మీద మనం ఆధారపడి వరములు అడిగినప్పుడు దేవుడు కూడా మనం వస్తారే నిజంగా వాడి సొంత భక్తి మీదనో శక్తి మీదనో ఆధారపడి నా దగ్గర ఏమడుగుతలేడు, అభిషేకం అడుగుతలేడు. ఇప్పటికీ వాడు సరిగా లేదని వాడు ఒప్పుకుంటున్నాడు. వాడు కృప మీద ఆధారపడి అడుగుతున్నాడు కాబట్టి వాడిని ఆత్మచేత నింపాలనుకుంటాడు. వాడు నా కృప మీద ఆధారపడి అడుగుతున్నాడు కాబట్టి వానికి అభిషేకం ఇవ్వాలనుకుంటాడు. వాడు నా కృప మీద ఆధారపడి అడుగుతున్నాడు కాబట్టి వానికి జ్ఞానం ఇవ్వాలనుకుంటాడు. ఏది అడిగినా త్రూ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అట్లా కాకుండా వారానికి ఏమంటాడు వాడు, 2 సార్లు అంటాడు, 2 సార్లు ఉపవాస ప్రార్థన చేసి వారానికి 2 సార్లు ఉపవాస తెలియదు వాడు ఉంటాడు. వాడు బైబుల్ వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థనలు చేయించు ఉన్నాను, దశంభాగం ఇచ్చు ఉన్నాను. దేవుడు అంటాడు, రే బాబు నువ్వు నా దగ్గర పనిచేయవు. వాడు అంటున్నాడు, తల ఎత్తుకోవడానికి నేను యోగ్యుని కాను. వాడు ఎక్కువగా నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయినాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని కృపను పాదములతో త్రొక్కుచున్న వారు ఉన్నారు. దేవుని కృపను తృణీకరిస్తున్న వాళ్ళు ఉన్నారు. మనము నిశ్చలమైన రాజ్యము, మనం దైవ కృప కలిగి నిశ్చలమైన రాజ్యము పొందాలంటాడు పౌలు భక్తుడు 11 Hebrews 29 12:29 అనుకుంటా. దైవ కృప మనము కలిగి ఉండాలి. ఏంటండి 12వ అధ్యాయము 29వ వచనంలో నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఈరోజు కృపలో లేరు చాలామంది. అంటే అర్థమైంది, దే ఆర్ డిపెండ్స్ కంప్లీట్లీ దేర్ అబిలిటీ అండ్ దేర్ ఎనర్జీ అండ్ దేర్ ప్రేయర్ లైఫ్, దేర్ హోలీనెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి గుడ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో. ఏదైనా ఉంటే అది ఆధారపడొద్దని కాదు, మళ్ళీ మంచి క్వాలిటీస్ ఉంటాయి. మనం ప్రార్థన చేస్తున్నాము. కొంతమంది వారికి వచ్చిన కష్టార్జితంలో ఎవ్రీ మంత్ ఖచ్చితంగా దేవునికి టైత్ ఇస్తారు. అది మంచి లక్షణమే కదా. నేను టైత్ ఇస్తున్నాను ప్రభువా అనే హక్కుతో అడగడానికి మనకు ఉంటుంది, ఆధారం ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, అప్పుడు కూడా నువ్వు కృప మీద ఆధారపడాలి. ఎందుకు? ఆదిమ సంఘంలో వారి చిరస్థిరాస్తులు అమ్మించారు, ఇంకా అంత చేయలేకపోతున్నాం. మనం కేవలం దశంభావం ఇస్తున్నాం. దశంభావం ఇస్తున్నానని ఆచరించాను దానికంటే దశంభావం అయితే ఇచ్చాను ప్రభువా నీ కృపను బట్టి నన్ను. ఎందుకు ఇవ్వాల్సినంత ఇవ్వలేకపోతున్నాను అర్థం ఇండైరెక్ట్గా. అందుకే కృప కావాలి అక్కడ. చిరస్థితి రాస్తులు ఇవ్వలేకపోతున్నాను, అందుకే కృప కావాలి అక్కడ. ఎప్పుడైతే మనము దేవుని యొక్క కృపల నుంచి బయటికి పడతామో అప్పుడు సాతానుకు చేతి నిండా మనం దొరికిపోతాము. చాలామంది గర్వాంధులై చెడిపోవడానికి పడిపోవడం గల ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు కృపలో లేరు. కృపకు వేరుగా మనం నీతిమంతులం కాలేము. కృపలో లేకుండా మనము తండ్రి యొక్క వక్షస్థలానికి చేరలేము. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు దగ్గర కృప ఉన్నది. హల్లెలూయా. ఈ లోకంలో ఏ తల్లిదండ్రుల దగ్గర లేదు అది కృప. సైతాను దగ్గర లేదు ఆ కృప. కేవలము యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉన్నది కృప. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు, ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. వచ్చా ఈ పాట నీకు? అద్భుతమైనటువంటి పాట. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హింసలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హింసలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను హింసలేనయ్యా. ఎంత అద్భుతమైన పాట. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము. క్షణమే మనం ఊహించుకోకూడదు. ఒక క్షణం కూడా ఆయన కృప లేకుండా జీవించడం మనం ఊహించుకో. ఆయన కూడా మనం వదిలిపెట్టాడు. ఆయన పేరు మాథ్యూ గారు. ఈ మధ్యకాలంలో ఒక
క్రైస్తవ లోకంలోనే ఎక్కువ పాపులర్ అయినటువంటి సాంగ్ అది. అంతకని ఎక్కువ ఏ సాంగ్ చూడలే క్రైస్తవ లోకంలో. ఇంచుమించు 40 M వ్యూస్ ఉంది దానికి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం ఆయనే నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప, నీ సేవల్లో ఎదురైన ఎన్నో సమస్యలకు నీ కృప నాకు తోడుగా ఉన్నాను. అందుకే పౌలుకు దేవుడు ఏమన్నాడు, ప్రభువా నేను బలహీనపడుచున్నాను అంటే నీ బలహీనత యందు నా కృప నీకు చాలు. ఆయన కృప నన్ను బలపరచను. తిమోతి క్రీస్తు చేస్తున్నందున్న కృపచేతను అంటే కృపలోనే అన్నీ ఉన్నాయి. బలం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, అభిషేకం ఉన్నది, పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నది, దేవునితో ప్రయాణం ఉన్నది, పరలోక రాజ్యాన్ని గమ్యాన్ని చేరే స్థలం ఉన్నది, కిరీటం అందుకునే స్థలం, అన్ని కృపలోనే ఉన్నాయి. అందుకే ఆయుష్ కాలం అంతా ప్రభుని కృపలను తలంచి, ఒకరోజు 2 రోజులు ఏం తలంచుతామండి, ఆయుష్ కాలం అంతా తలంచిన ఆయన కృప తరగనిది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, దేవుని కృప ఏంటండి? మన మూలవాక్యం ఏమిటి? మూలవాక్యంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపలోనికి మనం ఏం చేస్తున్నాం? ప్రవేశించి ఉన్నాం. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద టెంపుల్ ఆఫ్ గ్రేస్. అంటే దేవునిది ఒక కృప అనే మందిరం ఉన్నది, దానిలోకి వచ్చేసినాం మనం. అందుకే అంటాడు, మీరు ఆ కృపలోనికి చేరారు కాబట్టి దేవుని కృపను కామాతురత్వంలోకి మీరు ఎట్లయినా దేవుడు కృపలో ఉన్నాడు, క్షమిస్తాడు కదా అని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే కృపలో నుంచి కూడా బయటికి పడేసే పరిస్థితి వస్తుంది. అట్లా కృపల నుంచి తొలగిపోయిన వారు కూడా ఉన్నారు. నా కృప వానికి దూరమైంది అంటాడు. నా కృప అతనికి ఏమైంది? దూరమైంది. దేమా కృపల నుంచి తొలగిపోయిన వ్యక్తి ఏంటండి? అలెక్స్ రెందు అనేవాడు కృపలో తొలగిపోయిన వ్యక్తి. ఆ కంచినవాడు చాలా కీడు చేశాడు పౌలుకు. కొంతమంది కృపలో తొలగిపోయే వాళ్ళు కూడా ఉంటారండి, చాలా డేంజర్. ఇక కృపలో తొలగిపోయినంటే వాడు నరకం పోయినట్టే. దట్స్ వై వీ షుడ్ రిమెంబర్ ఎవ్రీడే, వీ షుడ్ రీకాల్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎప్పుడు రిపీట్ చేసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే దేవుని కృప. అందుకే అంటున్నాడు, దేవుని కృపలో మనం ప్రవేశించున్నాం కనుక నీ కృప క్షేమములు నా వెంట. వాటిని మనం మర్చిపోయిపోతే లాభం లేదు. మన వెంట ఏమొస్తున్నాయో జ్ఞాపకం చేసుకోవాలి. మనం జీవితకాలం అంతా నీ కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నవి. అందుకే గాఢంధకారపు లోయలోనే సంచరించిన ఈ అపాయములకు నేను భయపడను, నీ దుడుకర్ర నీ దండము నన్ను ఆదరించును. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కృపను జ్ఞాపకం చేసుకోవడంలో ఏ కోణాన్ని మనం చూస్తున్నాం అనేది, ఆ కృప అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు, అది జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అది అప్లై చేసుకుంటున్నప్పుడు ఆ కండిషన్ కూడా మనం చూడాలి. అరే, అంత దారుణమైన స్థితిలో ఉన్న నాకు దేవుని కృప ఏం చేసింది? లేవనెత్తింది. అంత చెడిపోయిన స్థితిలో నాకు దేవుని కృప ఏం చేసింది? ఏంటంటే బాగు చేసింది. కాబట్టి ఈరోజు మరొకసారి దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన బ్రతుకును మనం జ్ఞాపకం చేసుకుందాం. మన బ్రతుకును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన కృప మనకు అప్లై అయినటువంటి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు జీవితకాలం అంతా మనకు స్తుతి, జీవితకాలం అంతా కృతజ్ఞత భావం దేవునిలా కలిగి ఉంటాం. అటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మ అంతస్తులోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి. దయగల దేవ, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. కృపలోనికి మేము ప్రవేశించి ఉన్నాం. ఒకప్పుడు మా స్థితి జ్ఞాపకం చేసి అక్కడ మీరు ఏ రీతిగా కృపను అప్లై చేశారో జ్ఞాపకం చేసుకోవడమే
విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి భక్తుల లక్షణమని మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎన్నో ఎన్నో బలహీనతల్లో, ఎన్నో అయ్యా ఆయాసకరమైనటువంటి స్థితిగతుల్లో, నీకు ఆయాసకరంగా, నీకు శత్రువులుగా, నీకు దూరస్తులుగా ఉన్న ఆ స్థితుల్లో మీ కృప మమ్మల్ని దర్శించింది తండ్రి. ఆ కృప అనేది ఒకటి లేకపోతే మేము పాతాళం నుంచి పైకి వచ్చేవాళ్ళం కాదు. ఆ కృప అనేది ఒకటి లేకపోతే నరకపాత్రులమైన మేము పరలోక రాజ పౌరులం అయ్యేవారం కాదు. నీ కృప అనేది ఒకటి లేకపోతే అయ్యా మీ ప్రజలుగా మేము మారేవారం కాదు. నీ కృపను బట్టి మమ్మల్ని పరలోక రాజ పౌరులుగా మీరు మార్చున్నారు. నీ కృపను బట్టి మాకు నీతిమంతులని ముద్ర వేసినారు. పాపులము, దౌర్భాగ్యులము, దిక్కుమాలిన వారం, అడ్రస్ లేనటువంటి వారం ఈరోజు ఏమై ఉన్నామో నీ కృప వల్లనే అయి ఉన్నాము. అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకోండి. నీ కృపలో ఎల్లవేళలా మేము ముందుకు సాగే కృపను దాయిచ్చి మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఇతబడ వాక్యాన్ని ఫలింపజే యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమేచ్చు ప్రభు, యేసు రక్తమేచ్చు, యేసు నామం. అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోడి నాశనము కలుగునుగాక. ఆమేన్.